ఈరోజు ఈ క్షణంలో ప్రపంచ ఫుట్బాల్ మాంత్రికుడు లియనెల్ మెస్సీ భారతదేశంలో ఉన్నారు. అది కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఆయన్ని గోట్ GOAT గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని ఎందుకు పిలుస్తారు? అసలాయన చరిత్ర ఏంటి? ప్రపంచం ఆల్మోస్ట్ మనం చెప్పాలంటే యూరోప్, లాటిన్ అమెరికా, అమెరికాస్ ఇవన్నీ కూడా ఆయన్ని ఇష్టపడతాయి, ప్రేమిస్తాయి. ఆయన ఆట అంటే పడిచేస్తాయి. అసలంత గొప్ప లియనెల్ మెస్సీ ఆయన చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన అర్జెంటీనాకి చెందిన ఫుట్బాల్ ప్లేయర్. చిన్నప్పుడు ఆయన పుట్టినప్పుడు ఆయనకి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అని తెలిసిందనమాట. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అంటే ఫిజికల్గా వీక్గా ఉంటారు, కాగ్నిటివ్ ఎబిలిటీస్ తక్కువ ఉంటాయి, హైట్ పొట్టిగా ఉంటారు, మజిల్ స్ట్రెంగ్త్ ఉండదు, బోన్ డెన్సిటీ ఉండదు. ఆ తర్వాత ఆయన బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్, ఏ ఫుట్బాల్ క్లబ్కైతే ఆయన ఫుట్బాల్ ఆడతారో చిన్నప్పుడే ఆయన ప్రతిభ, ఆయన టాలెంట్ని గమనించి ఆ ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు ఈయన్ని స్పాన్సర్ చేసి, ఈయన వైద్యానికి స్పాన్సర్ చేసి ఈయనకి ఆ జబ్బు ఏదైతే ఉందో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ నయం చేయించారు. అప్పట్నుంచి మెస్సీని ఎవ్వరూ ఆపలేకపోయారన్నమాట. ఇంతకుముందు అర్జెంటీనాలో చాలా గొప్ప ప్లేయర్ ఉండేవాడు. ఆయనే డియేగో మ్యారడోనా. ఆయన స్థానంలో అర్జెంటీనా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు మెస్సీని ఊహించుకున్నారన్నమాట. డియేగో మ్యారడోనా స్థాయిలో అప్పట్లో మెస్సీని ఊహించుకున్నారు. అంతే